ఏరా ఏం చేస్తున్నావు? బుక్కులు పక్కన పెడుతున్నా డాడీ. చదువుకోవా? ఏంది సంక్రాంతి సెలవులకు వచ్చింది చదువుకోనిక? వాడిని చూడరా బుద్ధిగా ఎలా చదువుకుంటున్నాడు. అమ్మాయిని వల్ల రోజు దెంగలేరా మాకి. కొంచెమన్నా బుద్ధి ఉండాలిరా. పోయి ఏమని చెప్పేది ఉంటే చెప్పు. ఆ పక్కింటోని చూడరా. ఆగు, ఆ పవన్ గాని పీది నువ్వు ఆ సతీష్ గాని సంక నాకని చెప్పకు, నేను చదువుకుంటా. హాయ్ బ్రో, ఏం చేస్తున్నావు బ్రో? చదువుకుంటున్నాడు రా, కనిపిస్తలేదా? సంక్రాంతి సెలవుల యాదవరానికి చెప్పింది చదువుకోమని. సంక్రాంతి సెలవుల యాదవరానికి చెప్పింది చదువుకోమని. చిన్నాన్నరా చిన్నాన్న. చిన్న అన్న, చిన్న ప్లస్ నాన్న. చిన్నోడు ఏం చేస్తాడ్రా? సంక్రాంతి సెలవుల్లో ఎంజాయ్ చేయాలరా, పతాలు ఎగరేయాలరా, చలిమంట కాసుకోవాలరా, అమ్మాయిల ఇళ్ళ చుట్టూ సైకిల్ వేసుకొని తిరగాలరా. మనం సైకిల్ వేసుకొని తిరుగుతున్నప్పుడు కొరకడానికి వచ్చిన కుక్కల్ని ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టాలరా. సెలవుల్లో ఏం చదువుతావు? పడేరా. లే ఉరుకులే. ఎస్, నీకు దండం పెడతా చిన్నాన్న. ఏమ్రా ఏదో చెప్తుంటే ఇంట్లో? బాగా చదువుకోరా అని చెప్తుంటే చిన్నాన్న. చిన్నాన్న కొట్టద్దులే చిన్నాన్న, ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. సరే చెప్పు. ఇంట్లో చూస్తే లుంగి కట్టుకుని ఉంటివి, నాకన్నా ముందు టక్కు చేసుకునేలాగొచ్చినావు. ఇంటికి పద చెప్తా. చదువు అంటే ఎందుకురా అలా పారిపోతారు? రేయ్, ప్రపంచంలో చదువు ఒక్కటేరా ఈజీ, మిగతా అవన్నీ కష్టమేరా. ఫ్రెండ్స్ను మెయింటైన్ చేయడం కష్టమే, గర్ల్ ఫ్రెండ్స్ను మెయింటైన్ చేయడం కష్టమే. ఇప్పుడు సరిగా చదువుకోకున్నా ఏదో ఒక ఉద్యోగం చేసుకొని బ్రతకొచ్చులే అనుకుంటే ఆ చాలని జీతంతో తర్వాత పెళ్ళైతే పెళ్ళాం పిల్లల్ని మెయింటైన్ చేయడం ఇంకా కష్టంరా. అరే ప్రపంచంలో చదువు ఒక్కటేరా ఈజీ, మిగతా అవన్నీ కష్టమేరా. రే ఇప్పుడు బాగా చదువుకుంటే తర్వాత లగ్జరీగా బ్రతకొచ్చురా.